పదవులపై సీఎం చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారా? ఆయా పదవుల్లో ఎవరికి నియమించాలి, ఎవరిని అప్పగించాలి అనే విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి కూడా నెల అయ్యింది. నెల రోజులైనప్పటికీ ఇప్పటికీ కొన్ని కీలక పదవులకు చంద్రబాబు ఇంకా భర్తీ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆయా పదవులు చంద్రబాబు ప్రభుత్వం గెలిచిన వెంటనే ఖాళీ అయ్యాయి. అయితే ఓ కీలక పదవి విషయంలో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక బాబు బాగా టెన్షన్ పడుతున్నారని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మరి బాబును అంతటా టెన్షన్ పెట్టిస్తున్న ఆ పదవి ఏంటో, ఆ లెక్క ఏంటో చూద్దాం. ఏపీలోని కీలక పదవుల్లో తొలి ప్రాధాన్యంగా ఉంటే ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పదవిని తీసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికల వరకు చైర్మన్ గా ఉన్నారు. జూన్ 4వ తేదీ ఎప్పుడైతే ఫలితం వెలువడిందో మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సీటు ఖాళీగానే ఉంది. దీంతో ఎవరిని నియమిస్తారు అనేది కొన్నాళ్ళైతే చర్చ జరిగింది. ఫస్ట్ 10 రోజులు అనేక మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. అశ్విని దత్, రాఘవేంద్రరావు, నాగబాబు పేరు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు సహా పారిశ్రామికవేత్తల పేర్లు, రాజకీయ వర్గాల పేర్లు, ఇలా రకరకాల పేర్లు కూడా తెరమీదికి వచ్చాయి. కానీ ఏ ఒక్కరి విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం తీసుకోలేదు. టీటీడీ ఈవో రాజీనామా చేసి నెల రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు నియమించలేదంటే ఈ సీటు విషయంలో చంద్రబాబు ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారనేది అర్థమవుతుంది. అయితే ఏదో ఒక సమయానికి టీటీడీ చైర్మన్ ని నియమిస్తారా లేదా మరో కొన్నాళ్ల పాటు వేచి చూస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి చూస్తే టీటీడీ చైర్మన్ పదవి నామినేటెడ్ పోస్ట్ కావడంతో దీనికి ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా నియమించుకునే అవకాశం ఉంది. ఒక్కోసారి చైర్మన్ లేకపోయినా ఈవోనే కార్యకలాపాలు నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. కానీ టీటీడీ వంటి పెద్ద క్షేత్రంలో కేవలం అధికారిపైనే ఆధారపడకుండా పాలక మండలిపై ఎక్కువ బాధ్యతలు ఉండేలా కొన్ని నిర్ణయాలు గతంలో తీసుకున్నారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల కంటే కూడా పాలక మండలి చైర్మన్ పదవి చాలా కీలకమైంది. ప్రస్తుతం చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఆలస్యం అయ్యే కొద్దీ తిరుమలలో ఉన్న అనేక సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది. అదే విధంగా గత వైసీపీ హయాంలో జరిగిన లోటుపాట్లు, ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, కొండ చర్యలు విరిగిపడకుండా చూడడం, అదే విధంగా మెట్ల మార్గంలో వన్యప్రాణుల నుంచి రక్షణ, ఇట్లా అనేక అంశాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బ్రహ్మోత్సవాల కంటే ముందే చేయాలి. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ మాసంలో మొదలయ్యే అవకాశం ఉంది. అంటే మహా అయితే మరో 2 నెలలు మాత్రమే అవకాశం ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలోనే కీలకమైన చర్యలు తీసుకొని తిరుమల పవిత్రతను కాపాడాలి. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలాగా చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తికి బాధ్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత వేగంగా ఈ విషయంపై చంద్రబాబు చర్యలు తీసుకుంటే ఉత్తమమని పార్టీ నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తే ఒకరిని మించి ఒకరు ఎక్కువ మంది పోటీ పడుతుండడం, పార్టీల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండడంతో చంద్రబాబు ఈ విషయంలో కొంత ఆలోచనాత్మక విధానంలో ముందుకు సాగుతున్నారని తెలుస్తుంది. మరి ఎప్పటికీ చైర్మన్ నియామకం జరుగుతుందో చూడాలి.